హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ఒక కొత్త ధారావాహిక చదువుకుందాం. శంకర రాజీవం మొదటి భాగం. ఇక కథలోకి వెళదాం. శ్రావణ మాసం. ఆకాశం మేఘావృతంగా ఉంది. ఉదయభానుడు మేఘం దుప్పటి కప్పుకొని 10 గంటలైనా కనిపించటం లేదు ఎవ్వరికి. సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు అలానే మనసులో ప్రార్థించి నమస్కరించుకుంటున్నారు. ఉరుములు మెరుపులు ఆకాశంలో లేవు, కానీ మన శంకరం ఇంట్లో మాత్రం ఒకటే అరుపులు. ఇల్లంతా పక్కన ఉండే అమ్మలక్కలతో నిండిపోయింది. శంకరం, ఎందుకు చేసుకోవరా పెళ్ళి? మీ మామయ్య కూతురేగా. పైగా మీ నాన్న నీ చిన్నప్పుడే చనిపోతే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చి వాళ్ళ దగ్గరలోనే ఉంచి మీ మంచి చెడ్డలు చూసుకున్నారు కదయ్యా. నీకు తెలియనిదేముందిరా అన్నది పక్కింటి పిన్నిగారు. ఊరుకో పిన్ని, నీకేం తెలుసు? అస్తమానం మొట్టికాయలతో చంపుతూ ఉంటాడు మామయ్య. ఇక ఆయన కూతుర్ని నేను చేసుకుంటే జీవితాంతం అబ్బో నే పడలేను అన్నాడు శంకరం. ఒరే శంకరా, మీ మామయ్య బాగా ఉన్నవాడురా, ఒక్కతే కూతురు. ఇక మీ అమ్మకు నీ గురించి ఏ బెంగా ఉండదురా నాయనా అంటున్న బామ్మగారి మాటకు అడ్డు వస్తూ, బామ్మ నీకేం తెలుసు? మా మామయ్యకు చెముడు, ఆయన కూతురికి నత్తి. అత్తయ్య చూస్తే పరమ గయ్యాళి. నేను పడలేనే బాబు, ఈ పెళ్ళి నేను చేసుకోనంటే చేసుకోను అంటున్న కొడుకు మాటకు రాధమ్మ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ, ఒరే శంకు, నీకన్నీ తెలుసు, వాదించకు. నీకా చదువు అబ్బలేదు కదరా. మీ మామయ్య బట్టల దుకాణంలోనే ఉంటున్నావు, మనకా ఏ తికాణా లేదు. నీకలా అనిపించటమే కానీ మన రాజీకి నువ్వంటే పంచ ప్రాణాలు. దాని మాట కోసమే ఆ అత్తయ్య కూడా ఒప్పుకుంది. వాదిస్తున్న శంకరం అమ్మ మాటల్లో బాధను ఆమె కళ్ళల్లోని తడి ద్వారా గ్రహించి ఇక ఏమీ అనలేకపోయాడు. శంకరంలో అదే మంచి విషయం. అందుకే సరేననిపించి కదిలారు అమ్మలక్కలు. ఆ నెలలోనే పెళ్లి జరిగిపోయింది. ఇక మన శంకరం తిప్పలు మొదలయ్యాయి అంటూ బంధువులు ఒకటే నవ్వులు ఎగతాళులు. అవన్నీ శంకరం చెవిన పడుతూనే ఉన్నాయి. చేసేదేముందిలే, అయినా మన రాజీకి ఒడ్డు పొడుగు బాగున్నవాడే మొగుడుగా దొరికాడులేవే. పైగా వాడి పని ఇక్కడ డూడు బసవన్నేగా అంటూ నవ్వుకుంటూ వెళ్ళారు కొందరు బంధువులు. శంకర్కు కొంత అర్థం కాలేదు. తిడుతున్నారా పొగుడుతున్నారా? మన శంకరం కూడా వెర్రిమాలోకమేగా. మొదటి రాత్రి గదిలోకి వెళుతున్న శంకరాన్ని పిలిచి వాళ్ళ అత్తమ్మ గౌరమ్మ, చూడు, నాకంతగా ఇష్టం లేకున్నా మీ మామ మాట విని నా కూతుర్ని నీకు కట్టబెట్టా, చాలా జాగ్రత్త అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆర్డర్ వేసింది. సరే అత్తమ్మా అంటూ కదిలాడు శంకరం. ఇంతలో మామయ్య పిలిచాడు. ఎలా పెరిగిందో నా కూతురు నీకు తెలుసుగా, దాన్ని ఏ విషయానికైనా ఏడిపించావో అంటూ ఒక్కసారిగా మొట్టికాయ వేశాడు శంకరానికి. తల వేడెక్కిపోయింది. ఒక్కసారిగా ఒళ్ళు మండింది శంకరానికి. కానీ పాపం ఎప్పట్లాగానే అంటూ మౌనంగా గదిలోకి వెళ్ళాడు. పాలు తెచ్చి ముందు నిలబడింది రాజీ. బా బా బావా శంకరానికి ఇచ్చింది పాలు. పాలు తీసుకున్న శంకరం మారు మాట్లాడకుండా గబగబా తాగేశాడు. నాకు ఇవ్వా అన్నారే అంటున్న రాజీ మాటకు పొరపాటయ్యింది. సరేలే, వేరేవి తీసుకురా ఇస్తాను అంటున్న శంకరం మాటకు పడి పడి నవ్వేసింది రాజీ. బంధానికో బాధ్యతకో ప్రకృతి ధర్మానికో కొన్ని జరిగిపోతూ ఉంటాయి మరి. అలాగే మన శంకరం సంసార జీవితం జరిగిపోతూ ఉంది. ఇటు కొత్తగా సంసారం, అటు బట్టల కొట్టు, అన్ని పనులతో శంకరం బిజీగానే ఉన్నాడు. కొట్టు విషయాలు చెప్పాలంటే మావయ్యకేమో వినపడదు. గట్టిగా అరిచి చెప్పాలంటే అత్తయ్య అంటే భయం. మాట అర్థం కాకపోతే మొట్టికాయతో సమాధానం చెప్తాడు మామయ్య. అబ్బా, ఎలా చచ్చేది. పోనీ గదిలోకి వెళ్ళి ప్రేమగా భార్యతో ఏదైనా మాట్లాడితే జవాబు వచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది కదా రాజీకి. దాని బాధ చూడలేక శంకరం మనసులోనే మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నాడు పాపం. ఇక శంకర రాజీల జీవితం సంసార సాగరం మరి అలా సాగుతూ ఉంది. రాజీకి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. తనకు ఏదైనా సలహా కావాలి అన్న సంశయం కలిగిందా వెంటనే పద్మ దగ్గరకు వెళుతుంది ఎప్పట్లాగానే. శంకరాన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది కూడా పద్మ. నీకు నత్తి ఉంది, ఇక మీ అమ్మా నాన్నల సంగతి నీకు బాగా తెలుసు. ఆస్తికి ఒక్కదానివే కదే వారసురాలివి. బయటవాడైతే
చాలా ఇబ్బంది. అదే మీ శంకరం అయితే మంచివాడు, మొత్తం తెలిసినవాడు, అమాయకుడైనా అతన్ని చేసుకుంటే నువ్వు సంతోషపడగలవే అంటూ సలహా ఇచ్చింది పద్మ. అంతే, ఆ మరుక్షణమే అమ్మ దగ్గరకు వెళ్ళి మొండి పట్టుపట్టి శంకరం బావని పెళ్ళాడింది రాజీ. ఏంటి కొత్త పెళ్లి కూతురిలా దయచేసింది అంటూ నవ్వింది పద్మ. ఏం లేదే, నిన్ను కలవాలని అంది రాజీ. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక అసలు విషయం చెప్పింది రాజీ. ఛీ, నాకు చాలా సిగ్గుగా ఉంది అన్న రాజీని ఎందుకే అంది పద్మ. ఆయన నాతో నాతో మాట్లాడాలి అనుకుంటే నా నత్తి వల్ల నాలోని ఫీలింగ్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నా అంటూ ఆగి ఆగి అవస్థలు పడుతూ చెప్పింది పాపం రాజీ. గ్రహించిన పద్మ, ఏమే దీనికి ఆ బాధ ఎందుకు, చదువుకున్నావుగా, నీ మనసులో మాట మొత్తం చీటీ మీద రాసివ్వు అంతే. ఆతృత ఆనందం కలిగితే నాకు నత్తి మరీ ఎక్కువవుతుంది బావా, నీకు తెలుసుగా అని రాయి. మీ బావ మంచివాడే కదా, అర్థం చేసుకుంటాడు, చదువుకున్నాడు కదా అన్నది పద్మ. ఓ 10th వరకు చదివాడు అంది రాజీ ఆనందంగా నత్తిగా మాట్లాడుతూ. మరింకేం అంటూ నవ్వేసింది పద్మ. రాజీ తన మనసులోని మాటలు అన్నీ రాసి ఉంచింది పేపర్లో. బావ కోసం ఎదురు చూస్తూ ఉంది. నాన్న బావనేదో అరుస్తున్నట్టున్నాడే అనుకుని వింటూ ఉంది. ఎందుకురా చీరని తక్కువ ధరకిచ్చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడమేనా, నీ పెత్తనమేనా అని కేకలు వేస్తున్నారు. పాపం వాళ్ళు లేని వాళ్ళట మామయ్య, పైగా నాలాగే తండ్రి లేని అమ్మాయి పెళ్ళి, అందుకని ఆ గురించి ఇంకెప్పుడు అలా చేయకు అంటూ అరుస్తున్న తండ్రిని చూసి ఏంటి అన్నట్లు చూసింది రాజీ. అబ్బే ఏం లేదమ్మా, వ్యాపారంలో మెళకువలు చెప్తున్నా, వినబడకపోయినా మళ్ళీ అడగాలనుకున్నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆపేశాడు ఆ సంగతి. కూతుర్ని చూసి శంకరాన్ని మొట్టడం ఆపాడు. అమ్మయ్య అని మెల్లగా జారుకున్నాడు శంకరం. ఒకరోజు బట్టలు కొట్టుకు వెళ్ళింది రాజీ. నాన్న కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. తన భర్త వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూడాలి అని ముచ్చటగా అనుకుంటూ వెళ్ళింది. ఈలోపు బట్టల దుకాణంలో ఒకడు గట్టిగా మాట్లాడుతున్నాడు. అబ్బా ఎందుకు అలా అరుస్తున్నావు, నిదానంగా మాట్లాడవయ్యా బాబు అంటున్న శంకరాన్ని చూసి అతడు మాకేం తెలుసు, మీ మామకేమో చెవుడు, అలవాట్లో పొరపాటుగా వచ్చాయిలే అంటూ ఒక నవ్వు నవ్వేశాడు. వచ్చే కోపాన్ని అదుపులో ఉంచుకొని అతనికి పంచా కండువా ఇచ్చాడు శంకరం. రాజీ కోపం ఆగలేదు. గబగబా అక్కడకు చేరి నువ్వు ఎవరు మా బావని ఎగతాళి చేయడానికి అన్న మాటని అష్టకష్టాలు పడుతూ అన్నది. ఆ మాటలు విన్న కొనుగోలుదారు, బాబు నీ భార్యేనా, నత్తిలా ఉందే, మామకు చెముడు, భార్యకు నత్తి, మీ అత్త కళ్ళు కనిపిస్తాయా అంటూ ఒకటే నవ్వుతూ ఉన్నాడు. అంతే, అందరూ గొల్లుమని నవ్వారు అక్కడ ఉన్నవాళ్ళు. శంకరానికి భలే కోపం వచ్చింది. చేసేది లేక కోపంగా చూశాడు రాజీని. తలదించుకుంది రాజీ, తప్పయింది అన్నట్లుగా. శంకర రాజీవం కామెడీ కథ 1వ భాగం పూర్తయింది ఫ్రెండ్స్. మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్. కథపై మీ అభిప్రాయాలను మాత్రం సమీక్షలుగా పంచుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారు కదూ. ఉంటాను మరి.